నా దగ్గర 60 కోట్లు ఉంటే నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ వాడు డిపాజిట్ గల్ల అవుతుంటే జైరాబాద్లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే. పడంచేరులో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే. నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్ వాడు మీ క్యాండిడేట్. అంటే ఓవరాల్గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీని సస్పెండ్ చేసి పడదేంగిండు, ఒకరినేమో రిజైన్ చేసి పడేసిండు. ఆ పైసలే కొంపముచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ మేమంతా. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి? నీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిందేమో ఎక్కిందా బుర్రకి నీకు? ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 25 అది 75 60 ఎంత అని 100 150 కోట్లు 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే నాదేమో కొంత సపరేట్గా పెడతారు. ఎందుకంటే నీ అమ్మాయి వీడు గెలిస్తే మళ్ళీ ఇది హెడేక్ ఉంటుంది వీనితో అని నన్ను టార్గెట్ ఉంటుంది ఎప్పుడైనా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొంత టార్గెట్ లీడర్లో ఉన్నాం. జగ్గారెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే అటు శ్రీధర్ బాబు, ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము. అటు జీవన్ అన్న, భట్టి విక్రమార్క, ఇట్లా మేము ఇంకా కొందరు ఉన్నారు టార్గెట్ ఉన్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఇక మా దగ్గర 60, ఇప్పుడు నేనున్నానుకో నా దగ్గర 60-70 పెట్టేస్తారు తప్పది వాళ్ళకి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి నాడు సీఎం ఆడ పెట్టిర్రు ఇట్లా. ఇక ఇక వాళ్ళు అప్పు చేసి నాకు అప్పు ఇష్టోడు లేడు సప్పు ఇష్టోడు లేడు కానీ నేను బడ్జెట్ మీ దగ్గర మేడిగడ్డ ఉంది, కాళేశ్వరం ఉంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇచ్చేసాడు జలక్. ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించిండు, ఒక ఈఎన్సీనేమో సస్పెండ్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ నల్లధనము హరీష్ రావు ఆడబెట్టిండు. మా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తా నేను, యాడ లింకుమని చెప్తా. పైసలు వచ్చే ఎలక్షన్ల కన్నా మేము జాగ్రత్త పడాలి. ఆయన ఈ ఓటమి జగ్గారెడ్డి ఓటమి మీద నువ్వు మాట్లాడిన కొంత నేను నీకు స్పష్టత ఇచ్చిన, ప్రశాంత్ రెడ్డికి కొంత స్పష్టత ఇచ్చిన. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి ఎందుకు ఓడిపోయాడు? మీరు కేసీఆర్ తోపు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు కామారెడ్డిలో? 9 ఏళ్ళ ముఖ్యమంత్రి ఒక పేద తోపు అని మీరు అంటారు. ఆడ తోపు తూట అయిపోయినాడా? తుస్సు అయిపోయింది కదా కేసీఆర్ గారు. మళ్ళీ దానికి ఏం చెప్తాం? మళ్ళీ ప్రశాంత్ రెడ్డి, మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళీ అవతలోడు ఏం మాట్లాడుతాడో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావు అనుకో ఇంకో కథ ఉంటుంది మళ్ళా. అంత మా దగ్గర ఎంతసేపు టాకా టాకా అంతే. నువ్వు మొన్న వచ్చినావు రోడ్డు మాది ఎంత మొత్తం బుర్రలు పండి మేము రోడ్ల మీద తాకులు తిని వచ్చిన వాళ్ళం కదా. లేకపోతే నా దగ్గర సిలక్ పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టీఆర్ఎస్ కంట్రోల్ నువ్వేడా చేస్తావు? తిప్పి కొడుతుంటే ఒక్కొక్కరిని అడేసి ప్రాబ్లం అదే కదా. పైసలు లేకనే ఇది నా సమస్య వచ్చింది కాలబడి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకో అంతే, సబ్జెక్ట్ ఇది ఒకటి. ఇక అందుకే మీ ఎమ్మెల్యేలను 20 మంది వస్తారు, మేము లేపుడు కాదు బరాబర్ వస్తారు వాళ్ళు. మీ దగ్గర ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఏముంటుంది, మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర పని ఉంది డైరెక్ట్గా పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ డైరెక్ట్గా పోతారు. శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు. పొన్నం ప్రభాకర్దే డైరెక్ట్గా పోతారు. వెంకరెడ్డిదే డైరెక్ట్గా పోతారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా పోతారు. రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా పోతారు. కాబట్టి ఇప్పుడు మొన్న అదే మీరు మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు,
అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉండేనా? లేదు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం దగ్గర కూడా పోతారు. మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు. నీ దగ్గర ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ బిడ్డ కవిత, ఇంకోడు అండర్ గ్రౌండ్ మేనల్లుడా కొడుకో సంతు కొడుకు ఈ 4 స్తంభాలు ఆటనే కదా మీ దగ్గర. మా దగ్గర ఏముంది? మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరికైనా పోయి మీ వాళ్ళు హ్యాపీగా పనిచేసుకుంటారు, ప్రజలకు జవాబుదారుగా ఉండగలుగుతారు. అందుకే మీ ఎమ్మెల్యేలు 20 మంది లేదా ఇంకో వస్తే 5 మంది ఎక్స్ట్రా. ఇప్పుడు మొన్నటిదాకా హాట్ హూట్ అన్న మల్లారెడ్డి గారు మాట్లాడతలేరు. చెప్పలే, మల్లారెడ్డి గారే రావచ్చు ఇక్కడికి, ఏముంది అట్లా? ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా. ఏదైనా జరగవచ్చు, ఇది జరగాలి జరగొద్దని ఏం లేదు. స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది, మీరు వస్తారు అని చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము అని అన్నా. ఇది సబ్జెక్ట్, ఇది అయిపోయింది. ఇక అయినా నాకు అర్థం కాలేదు, ప్రభుత్వాన్ని పడగొడతామని. ఇదేమన్నా మీరు మేడిగడ్డ సంఘం పిల్లరా పడగొట్టడానికి? ఇదేమన్నా ప్రభుత్వం పడగొట్టుడు అంటే మీరు డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీతోటి మేడిగడ్డ స్తంభం. మన స్తంభం ఏది? అరే ఏ బ్రిడ్జ్? పిల్లర్, మేడిగడ్డ పిల్లర్. మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా కాంగ్రెస్ పార్టీ అంటే? బ్యారేజ్ పిల్లర్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అంత అట్లా కాదు కదా. కల్తీ సిమెంట్లతో బ్రిడ్జిలు కట్టి మీరు అదంటే పడిపోతుంది, కల్తీ సిమెంట్లతో కట్టిరు కాబట్టి. ఇది కల్తీ కాదు, ఇది ప్యూర్ 135 years 130దా? అరే 135 ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది. కాబట్టి మీరు మా మీద కౌంటర్లు వేసేటప్పుడు, మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే మీకు కొంత ఉపయోగపడుతుంది. అది మీకు ఇచ్చే, ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే సలహా. ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతుల, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, ఇదేమో అసెంబ్లీ ఇదేమన్నా? అది అసెంబ్లీ నడిచింది. ఎందుకంటే నీ చేతిలో బటన్ ఉంటుంది, స్పీకర్ నీ చేతులు ఉంటాడు కాబట్టి. సరే చిట్టి రాసిపోతే రెడ్ లేకపోతే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఆయన నడుస్తుంది. అడిగి నడవదు కదా, ఈ బయట ప్రపంచంలో నడవదు అట్లా. ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదు, అట్లా ఏదో మాట్లాడితే అట్లా నడవదు. అదంతా జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో. నేను ఒక వెపన్, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో. ఈ ఆయుధానికి గుర్రాలకు లేదు, ఏమి పోస్టులు అవసరం లేదు. దీనికి ఆయుధమే. నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో, నేను ఒక ఆయుధాన్ని, ఒక వెపన్. నాకు ఎలాంటి పోస్టులు లేవు. మీకు పోస్టులు ఉంటేనే. ఇప్పుడు నేను జగ్గారెడ్డి అంటారు, కేటీఆర్ ఏమంటారు? కేసీఆర్ కొడుకు అంటారు. హరీష్ రావుని ఏమంటారు? మేనల్లుడు అంటారు. కవితని కేసీఆర్ బిడ్డ. అది కరెక్టే, వాళ్ళ బిడ్డలే, కొడుకులే. కానీ రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కానీ మీరు లీడర్ కాలేకపోయారు. జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే జగ్గారెడ్డిగా